హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అయితే గాయస్, ఈరోజు వీడియోలో అయితే మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ యొక్క ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయమ్మా ఎగ్జామ్కి, జూన్ 5th నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో మనకి అప్రాక్సిమేట్లీ 15 డేస్, సో ఇప్పటికి 17 డేస్ ఉన్నాయి. సో ఈ 15 రోజుల్లో మనం ఏం చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇంకా డెప్త్గా, సో ఎలా ప్రిపేర్ అయితే మనం జాబ్ క్వాలిఫై అవుతాం అండ్ అలాగే 100% జాబ్ మనకి రావాలంటే ఏం చేయాలి, ఎలా చదవాలి అనేది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఓకేనా, సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే, సో జూన్ 5th నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. కాబట్టి మనకి ఇంకా ఎగ్జామ్కి 17 రోజులు మాత్రమే ఉంది. అప్రాక్సిమేట్లీ 15 డేస్ ఉంది. సో ఈ 15 డేస్ మనం ఏం చదవాలి అంటే, ఇప్పటి వరకు అయితే మీరు కంటెంట్ అయితే చాలా అద్భుతంగా ప్రిపేర్ అయి ఉంటారని ఖచ్చితంగా నాకు తెలుసు. సో ఇప్పటి వరకు ఒక లెక్క అయితే ఈ 20 డేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు మీరు ఏంటి ఎక్కువ చేయాలి, ఏం చేస్తే మనకి జాబ్ వస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కువగా ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రివిజన్ చేయాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రివిజన్ చేయాలి. సో ఇప్పటి వరకు మీరు ఎంత చదువుకున్నారో ఆ కంటెంట్ని తీయకుండా ఏం చదువుతారంటే, మీరు ఇప్పటి వరకు మీరు చదివిన దాంట్లో నుంచి రన్నింగ్ నోట్స్ అయితే రాసుకుంటారు కదా. సో నేను ఆల్రెడీ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి కదా మీకు చెప్పాను. సో నోట్స్ మీరు చాలామంది ప్రిపేర్ చేసుకున్నారు. సో నోట్స్ ప్రిపేర్ అయ్యారు కదండి. సో రన్నింగ్ నోట్స్ అనేది మీరు ఇప్పుడు రివిజన్ చేసుకోవాలి. సో కంటెంట్ అంతా పక్కన పెట్టేయండి, ఓన్లీ మీరు రాసుకున్న రన్నింగ్ నోట్స్లో నుంచి మీరు ఇప్పటి వరకు చదివింది ఒకసారి రివిజన్ చేసుకుంటారు. సో రివిజన్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఇన్ని టాపిక్స్లో నుంచి అందులో కీ పాయింట్స్ అనేవి మీరు కొద్దిగా రాసుకొని ఉంటారు. సో ఆ కీ పాయింట్ చూస్తే మీకు మొత్తం మ్యాటర్ అనేది గుర్తొస్తుంది. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏం చేస్తారంటే, రన్నింగ్ నోట్స్ని మీరు రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎక్కువగా రాయాల్సింది టెస్ట్ సిరీస్. సో టెస్ట్ సిరీస్ మీద ఇప్పుడు మీరు ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే కంటెంట్ మీకు అందరికీ గుర్తుంది, చాలా బాగా తెలిసింది. సో ఇప్పుడు ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి, సో ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, క్వశ్చన్స్ ఏ ప్యాటర్న్లో అడుగుతున్నారు, ఎలా అడుగుతున్నారు, ఆప్షన్స్ ఎలా ఇస్తున్నారు, సో ఇవన్నీ మీరు తీసుకోవాలన్నమాట. సో మీరు చదివారు కదండి ఇప్పటి వరకు కంటెంట్, సో ఆ కంటెంట్ ఎంతవరకు మీకు గుర్తుంది, సో జూన్ 5th ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయగలరు అనేది మీకు ఎలా తెలుస్తుందంటే, టెస్ట్ సిరీస్. సో మీరు టెస్ట్ సిరీస్లో మీరు పాల్గొంటే, సో ఇప్పటి వరకు మీకు చదివింది ఎంతవరకు గుర్తుంది, ఇంకా ఎంత చదవాలనేది మీకు అర్థమైపోతుంది. సో థర్డ్ వన్ వచ్చేసి మీకు ఎలా అంటే, ప్రీవియస్ ఇయర్ బిట్స్. ప్రీవియస్ ఇయర్ బిట్స్ నుంచి ఖచ్చితంగా ఒక 10% నుంచి 15% వరకు మనకి క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అంటే రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్ అనేవి మీరు చదువుకుంటే రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ప్రీవియస్ ఇయర్ బిట్స్ మీద కూడా మీరు ఫోకస్ చేయాలి. అండ్ నెక్స్ట్ చాప్టర్ వైజ్ బిట్స్. చాప్టర్ వైజ్ బిట్స్ అండ్ ప్లస్ చాప్టర్ వైజ్ పీవైక్యూ. సో చాప్టర్ వైజ్ బిట్స్ ఎందుకంటే, మీరు చాప్టర్ వైజ్గా చదువుకున్నారు కదా. సో ఆ చాప్టర్ మీద మీకు ఎంత గ్రిప్ ఉందనేది చాప్టర్ వైజ్ బిట్స్ మీరు టెస్ట్ రాస్తే మీకు ఈజీగా అర్థమవుతుందండి. సో చాప్టర్ వైజ్ బిట్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఆ చాప్టర్ మీద ఎంత గ్రిప్ ఉందనేది మీకు తెలుస్తుంది. అండ్ దాంతోపాటుగా చాప్టర్ వైజ్ పీవైక్యూస్. సో ఆ చాప్టర్లో ప్రీవియస్ ఇయర్లో ఎలా క్వశ్చన్స్ అడిగారు, ఎంత డెప్త్గా అడిగారు అనేది మీకు చాప్టర్ వైజ్ పీవైక్యూస్ తెలుసుకుంటే మీకు చాలా బాగా అర్థమవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఫిజిక్స్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్స్. సో ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అండ్ అలాగే కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్. సో ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందండి. 100% ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మీద, కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ మీద క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మీరు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ చూసుకోవాలి, కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. అండ్ వీటన్నిటితో పాటుగా టోటల్ రైల్వే నుంచి బిట్స్ అనేది మీరు టెస్టులు రాయాలి.
సో టెస్ట్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి అండ్ రివిజన్ మీద చేయాలి, ప్రీవియస్ ఇయర్ బిట్స్ మీద చేయాలి, చాప్టర్ వైజ్ బిట్స్ చేయాలి అండ్ అలాగే చాప్టర్ వైజ్ PYQs చేయాలి. అండ్ మోర్ దెన్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మీద, కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ మీద గ్రిప్ ఉండాలి అండ్ దాంతో పాటుగా మీకు రైల్వే ఆల్ బిట్స్ మీద కూడా గ్రిప్ ఉండాలి. సో దీనికోసం మీకు ఏం చేస్తామంటే మా దగ్గర నుంచి మీకు హెల్ప్ఫుల్గా ఉండడానికి మీకు రైల్వే జాబ్ స్పెషల్. సో రైల్వే జాబ్ స్పెషల్ అనే కోర్స్ అయితే కొత్తగా మేము లాంచ్ చేయడం జరిగిందండి. సో ఇది మీకు ఎలా ఉపయోగపడుతుంది, సో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీకు క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. మీకు ఇందులో ఏం లభిస్తాయంటే 1,00,000 బిట్స్ అండి. సో 1,00,000 బిట్స్ రైల్వే బిట్స్ మీకు అందజేస్తున్నాం అండ్ దాంతో పాటుగా మెటీరియల్, తెలుగు మీడియంలో మెటీరియల్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఇందులో ఏముంటాయంటే NCERT బిట్స్. సో NCERT అంటే ఏంటండి అంటే అసలు NCERT అంటే రైల్వేకి వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్స్ అంటే NCERT బుక్స్ అండి. సో NCERT బుక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో NCERT బుక్స్ అంటే ఏంటండి అంటే మనకి 6th క్లాస్ నుంచి మనకి ఇంటర్మీడియట్ వరకు ఉండే ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్లు ఉన్నాయి కదండి ఇప్పుడు. సో ఆ టెక్స్ట్ బుక్లో నుంచి మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో మనకి అవి ఇంపార్టెంట్ కాబట్టి అందులో నుంచి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మనకి NCERT బిట్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ దాంతో పాటుగా చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ PYQ అండ్ అలాగే NCERTతో NCERTతో కూడిన తెలుగు మెటీరియల్ కూడా మీకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో దీంతో పాటుగా మనకి NCERT మెటీరియల్తో పాటు టెస్ట్ సిరీస్ మీకు కండక్ట్ చేయడం జరుగుతుందండి, టెస్ట్ సిరీస్. సో ఈ విధంగా ఉంటుంది. ఇవి ఏ ఎగ్జామ్కి ఉపయోగపడతాయి అంటే NTPC అండ్ గ్రూప్ D, RPF, JE, ALP, టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3. సో ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్కి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది మీకు 90 డేస్ అనేది వ్యాలిడిటీ ఇవ్వడం జరిగింది, 90 రోజులు. సో ఇది ప్రతి ఒక్క ఎగ్జామ్కి కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ కేవలం అంటే కేవలం 299 రూపీస్కి మీకు అందజేస్తున్నాం. చూడండి ఇందులో ఎన్ని స్పెషాలిటీస్ ఉన్నాయో, ప్రతి ఒక్క ఎగ్జామ్కి ఉపయోగపడతాయి. అండ్ NCERT బిట్స్, చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ PYQ, తెలుగులో మెటీరియల్. సో NCERTతో సంబంధించినవి. రైల్వే అంటేనే NCERT అండి, ఇంకే బుక్స్ చదివినా మీరు వేస్ట్. NCERT బుక్స్ నుంచి మాత్రమే మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో 299 రూపీస్ ప్యాక్ అనేది 90 డేస్ వ్యాలిడిటీతో మీకు అందచేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు PR జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్స్ని అయితే చూడండి. ఈ కోర్స్ చూసి ఈ బిట్స్ మీరు ప్రాక్టీస్ అయ్యి ఖచ్చితంగా 100% అయితే మీకు జాబ్ వస్తుంది. సో ప్రతి ఒక్కరు యాప్ని ఇన్స్టాల్ చేసుకుని కోర్స్ని అయితే చూడండి, ఓకేనా. సో దీంతో పాటుగా మన దగ్గర సో ఫుల్ కోర్స్ కూడా ఉందండి, ఫుల్ కోర్స్ NTPC కోర్సు. సో ఇందులో కూడా 1,00,000 బిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ దాంతో పాటుగా మనకి అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ ఆల్ మొత్తం NTPCకి సంబంధించిన సబ్జెక్ట్ మొత్తం టాపిక్స్ వైజ్గా మీకు కంటెంట్ బెస్ట్ ఫ్యాకల్టీతో, స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే క్లాసులు చెప్పించడం జరిగింది. అండ్ దాంతో పాటుగా డిజిటల్ వీడియో క్లాసెస్ అండ్ దీంట్లో చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ PYQs, టెస్ట్ సిరీస్, ప్రాక్టీస్ బిట్స్, ఫిజిక్స్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, కెమిస్ట్రీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, 1,00,000 బిట్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. కేవలం అంటే కేవలం ఎంతంటే 750 రూపీస్కే అందజేస్తున్నాం ఫ్రెండ్స్. సో యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్. సో మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్, ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్ ఇంకా 15 డేసే ఉంది కాబట్టి మీకోసమని 750 రూపీస్కి మీకు అందజేస్తున్నామండి టోటల్ కోర్సు. సో టోటల్ మొత్తం అన్ని సబ్జెక్ట్స్ విత్ టాపిక్స్ కేవలం అంటే కేవలం ఇది NCERT బుక్స్లో నుంచి తీసుకున్న కంటెంట్ అండి. సో NCERT బుక్స్లో ఉండే ప్రతి ఒక్క లైన్ టు లైన్ కూడా మన కోర్సులో అయితే పొందుపరచడం జరిగింది, ఇది కూడా మిస్ చేయలేదు. సో మీరు ఏ ఛానల్లో కోర్స్నైనా మన ఛానల్లో కోర్స్తో కంపేర్ చేసి చూడండి, మీకు ఏది ది బెస్ట్ అనిపిస్తే అదే తీసుకోండి గాయస్. అండ్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చాను. సో అందులో అయినా జాయిన్ అయ్యి మీ క్వశ్చన్స్ అడగండి, లేదంటే కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది కదా, సో దానికైనా కాంటాక్ట్ అవ్వండి. ఎటువంటి డౌట్స్ అడిగినా సరే నేను క్లియర్ చేస్తాను. అండ్ 299 రూపీస్ ప్యాక్ మీకు చాలా ఇంపార్టెంట్ అండి, సో అది చూడండి. అండ్ అలాగే 750 రూపీస్ ఫుల్ కోర్స్ కూడా చూడండి.
ఏది మీకు అవసరమని, ఏదైతే మీకు నీడ్ అనిపిస్తుందో అది తీసుకోండి. సో ఇందులో అయితే టోటల్ కంటెంట్ ఉంటుంది, అందులో అయితే టోటల్గా బిట్స్ ఉంటాయి. సో మీకు ఏది అవసరమైతే అదే తీసుకోండి. ఇందులో కోర్సులో ఏమైనా డౌట్స్ ఉన్నా, నార్మల్గా ఇంకా ఏవే డౌట్స్ ఉన్నా కాల్ చేయండి గైస్. ఓకే గైస్, థ్యాంక్ యూ.